అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ ఒకటికొకటిగా తగులుతూనే వస్తుంది. నిన్న మాజీ కేంద్ర మంత్రి సీనియర్ వైసీపీ నేత అయినటువంటి కిల్లి కృపారాణి రాజీనామా చేసిన కొద్ది రోజులకే మరో సీనియర్ నాయకులు దువ్వాడ శ్రీకాంత్ ఈరోజు పలాసలో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కార్మికులు వ్యాపారస్తులు గౌరవాధ్యక్షులుగా ఉంటూ పలు పదవులను అలంకరించారు. ఈరోజు ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు తల్లి లాంటి ఆ పార్టీని విడవడానికి ఆయనకి ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయన్న విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం శ్రీకాంత్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ పార్టీని అంతగా ఆరాధించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్తో ఉన్న సాన్నిధ్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వెన్నెంటి నిలిచారు. గత 2014 ఎన్నికల్లో ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని పరిరక్షించుకుంటూ వచ్చిన మీకు ఎందుకు ఈ పరిణామం ఎదురయ్యాల్సి వచ్చింది? ఈరోజు మీరు మీ సతీమణి ఇద్దరు కూడాను రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? నమస్కారం సార్. యాక్చువల్గా పలాస నియోజకవర్గంలో మొదటి నుండి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో అటు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్న వ్యక్తిని, షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తిని. వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం. అటువంటి ఫ్యామిలీలో వాళ్ళు ఏది చెప్తే అది మనం చేయడం, మరి ఇంకేం తెలియదు మాకు, ఇంకో రెండో పని. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టకముందు నేను ఆయన కలవడం జరిగింది. లోటస్ పాండ్లో ఇంటికి వెళ్ళాను. కలిసినాక ఆయన అతి త్వరలో మనం పార్టీ పెట్టబోతున్నాం, మీరు అందరూ వర్క్ చేయండి అంటే, సరే సార్ మీరు ఏది చెప్తే అది వినడానికి సిద్ధం అని చెప్పి, ఆవిర్భావం నుండి నాటి నుండి ఈ క్షణం వరకు పార్టీ ఏది చెప్పితే ఎక్కడ కూడా నేను పార్టీ నియమాలను వ్యతిరేకించకుండా క్రమశిక్షణ తప్పకుండా ఒక సీనియర్ నాయకుడిగా నా విధుల్లో నేను ఈ పార్టీ శ్రేయస్సు గురించి అహర్నిశలు కృషి చేసినటువంటి సంగతి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కూడా తెలుసు. అంతగా ఆ కుటుంబాన్ని ఆ పార్టీని ఆరాధించినటువంటి శ్రీకాంత్కి ఏ కష్టం వచ్చిందని ఈరోజు ఆ పార్టీని రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి? అంటే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే సార్, 2016-15కి వచ్చేటప్పుడు ఎన్నికల దగ్గర వ్యాపిస్తున్నప్పుడు ఇక్కడ జుత్తు జగన్ నాయకులు గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. మోషన్ రాజు గారు మండల చైర్మన్ గారు జిల్లా ఇన్ఛార్జిగా ఉండేవారు. బ్యాడ్ లక్ ఒక మహనీయుడు జుత్తు జగన్ నాయకులు గారు ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడింది. మత్స్యకారులకే మళ్ళీ టికెట్ ఇస్తామని మేము జగన్ గారికి కలిసాం కూడా ఆఫీసులో. మీ ప్రాంతంలో మత్స్యకారులకే మళ్ళీ టికెట్ ఇస్తాం, ఒక మంచి ఆయనకి చూడండి అంటే, అప్పుడు ఈయన యాక్టివ్గా ఉన్నాడు. అప్పలరాజు అనే ఒక డాక్టర్ ఒకడు ఉన్నాడని చెప్పి వీడికి పలు దఫాలుగా ఈయనకి పలు దఫాలుగా అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా వెళ్ళి అప్రోచ్ అయ్యి రాజకీయాలకు ఆహ్వానించడం జరిగింది. ముందు కాదు అటు ఇటు వెసులుబాటు అటు ఇటు కన్ఫ్యూజ్ అయినా ఫైనల్గా ఆయన సిద్ధమయ్యాడు. చక్కగా ఆయన విషయంలో నా కుటుంబాన్ని కూడా వదిలేసి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆర్థికంగా నష్టపోయి అహర్నిశలు కృషి చేసిన ఆయన గెలుపు గురించి నాకు ఫ్రెస్టేజ్. జగనన్న గారు బాధ్యత చెప్పారు, గెలిపించుకుంటాండి అని. అలాగే కష్టపడ్డాను, గెలిపించాను. అంటే డాక్టర్ సిద్దిరాపల్లాజుని వైసీపీ పార్టీకి రాజకీయాలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీకాంత్ అని అనుకోవడం ఎటువంటి అతిశక్తి లేదా? 100% ఆయన అలాగ అనుకోడు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళిపోయాడు కదా, మేము అందరం ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు సీనియర్ లీడర్ నాయకత్వం ఆయన పక్కన లేకపోవడానికి అదే కారణం. ఎప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాల్లో సీనియర్స్ ఎప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడు పాటించవలసిందే. కుర్రోడు తెలియదు ఆయనకి, ఎవరో చెప్పిన మాటలు విన్నాడు, కంప్లీట్గా తొక్కే ప్రయత్నం చేశాడు. చాలామంది సీనియర్స్ ఆయన పక్కన లేడు. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది స్టేజ్. ఫైనల్కి వచ్చిన తర్వాత ఆయనేమో ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఒక అహంకార ధోరణి విపరీతంగా ఇదైపోవడం. అతనికి లక్కీగా కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే మినిస్టర్ అయినాడు. మినిస్టర్ అయిన తర్వాత ఇంకా అహంకారం పెరిగింది. ఎవడైతే ఆయనకు పక్క నుండి సహకరించారో వాళ్ళందరినీ దూరం చేశాడు. నేను అప్పలరాజుకి పరిచయం చేసి వీధులు తిప్పానా లేదా అనేది మీరు పలాస ప్రజలకు అడిగితే చెప్తారు. నేను చెప్పుకుంటే బాగోదని నేను చెప్పట్లేదు, కానీ ఆయనకు రాజకీయాలు ఇంట్రడ్యూస్ చేసిన టౌన్ నేను సార్. దేవుడు సాక్షిగా నేను చెప్తున్నాను సార్. ఆయన అవన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు అవేవి ఆయన దృష్టిలో ఉండవు. ఆయన ఏం చేశాడంటే గెలిచిన వెంటనే మమ్మల్ని మా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. మా తమ్ముడు గారు 2013లో దువ్వాడ శ్రీధర్ గారు పిఎస్సిఎస్ ఎన్నికల్లో
ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఏమీ లేనప్పుడు ఆయన ఆర్థికంగా నిలబడి సొంత ఖర్చులు పెట్టుకొని పిఎస్సి అధ్యక్షుడిగా గెలుచుకున్నారు ఆయన. జుత్ జగన్ నాయకులు అన్నట్టు కొంతమంది సభ్యులను అందించగానే పిఎస్సిఎస్ ఎన్నికల్లో ఫస్ట్ విజయం వైఎస్ఆర్సీపీకి ఈ ప్రాంతంలో అదే. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అన్నయ్య గారి ఎన్నికల్లో పూర్తిగా ఎంపీ విషయంలో పలాసలు క్రాష్ చేయించాడు. తిరిగి మా వాళ్ళని అంటాడు. నేను అదే వాళ్ళ సొంత గ్రామంలోనే అన్నయ్యకి మైనస్ పెట్టాడు. నాకున్నటువంటి పోలింగ్ బూతులు నేను 47 పోలింగ్ బూతులకు ఇన్ఛార్జిగా పనిచేశాను. మున్సిపాలిటీ టౌన్ ప్రెసిడెంట్గా కూడా నేను చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు నాకు అప్పచెప్పిన బూతులన్నింటిలో నాకు మెజార్టీ ఇచ్చాను. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఒక టౌన్ ప్రెసిడెంట్గా నేను చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు చేశాను. అదన్నీ ఆయనకు తెలుసు. కాకపోతే ఆయనలో మార్పు వచ్చేసింది సార్. ఆయన ఆయన కంప్లీట్గా అక్కడ తొక్కిన తర్వాత నన్ను తొక్కాడు సార్. మున్సిపల్ చైర్మన్ విషయంలో నీదే అన్నారు, నేను కంటెస్ట్ చేయనంటే నన్ను కంటెస్ట్ చేయమన్నాడు ఆయన. కంటెస్ట్ చేశాను, కంటెస్ట్ చేసి గెలుచుకున్నాను. అత్యధిక మెజార్టీ 4th టైం నేను గెలిచాను. మున్సిపాలిటీ పుట్టిన దగ్గర నుండి నేను ఉన్నాను. 4th టైం 527 మెజార్టీతో గెలవడం అంటే సామాన్యం కాదు. గెలిచాను. అలాంటిది ఎన్నికలైన తర్వాత తారుమారు చేశాడు. పోనీ బల్లగిరి బాబుకి ఇచ్చాడు. ఆయనకి ప్రశాంతత లేదు, ఆయనకి అక్కడ స్వేచ్ఛ లేదు. ఇలాగే సీనియర్స్ నన్ను తొక్కే ప్రయత్నం, నన్ను అక్కడ అవమానించడం కాక నాకు ఆర్థికంగా కొట్టాడు. నాకు ఈరోజు చాలామంది చెప్తారు, ప్రతిపక్షాలు కూడా ఇప్పటివరకు ఆరోపిస్తారు. సూదికొండ కంకర మాఫియా చేశాడు, నెమలికొండ కంకర మాఫియా చేశాడు, నల్లబొడ్లూరు కంకర మాఫియా చేశాడు, సూదికొండ కబ్జా చేసి సరౌండింగ్ అంతా ఇప్పుడు కొలతలు కొలిపిస్తాను. ఎందుకంటే అదే పూర్తి ఆధారాలు అక్కడ సర్వేలు ఉన్నాయి, అవన్నీ పెడతాను భవిష్యత్తు. ఇంతలా పార్టీ ప్రతిష్టను దిగజారుస్తూ మంత్రి హోదాలో ఉండి ఇంతలా ఆకృత్యాన్ని పాల్పడుతున్నారు. ఆ కుటుంబంతో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయితో పాటు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మీకు సోదరుడు. మరి ఈ సమస్యలపై వారి దగ్గర ఏమైనా ఏకరవ పెట్టారా? అన్నయ్య గారికి ప్రతి విషయం చెప్పేవాడిని సార్. అన్నయ్య గారు చూద్దాం లేరా, ఇవన్నీ రాజకీయాల్లో కామన్ కదా, మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అని మాకే ఆయన తొక్కేశాడు. ఏదన్నా మనకి వీళ్ళందరూ అనవసరం, మనకు జగన్ గారు మెయిన్, జగన్ గారి ముఖం చూడు, ఓపిక పడు, ఇవన్నీ భరించు, భవిష్యత్తు ఉంటుందని ఇలా కాలయాపన చేసి నచ్చజెప్పాడు. ఆయన వరకు ఏం చేయగలడు సార్? ఈ నియోజకవర్గం ఆయన కాదు, టెక్కల్ నియోజకవర్గం. నేను పలాస నియోజకవర్గంలోనూ పుట్టి పెరిగాను, ఇక్కడే రాజకీయాలు చేస్తున్నాను, ఇక్కడే నాకు ఓట్ బ్యాంక్ ఉంది, ఇక్కడే నా సామాజిక వర్గం ఉంది, ఇక్కడే నాకు యూనియన్స్ ఉన్నాయి. ఆల్ యూనియన్స్ నా అండర్లో నాకు ఒక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ ప్రభావితం చేయగల వ్యక్తిని. భగవంతుడి దయ వలన నన్ను ప్రజలు నమ్ముతారు, నా మాటను వింటారు, అంగీకరిస్తారు, అన్నీ ఉన్నాయి. ఒక మంచి కోణంలో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశాను. మీకు ఒక విషయం తెలుసండి, జగన్ గారు జైల్లో ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నేను, నా సోదరుడు దువ్వాడ శ్రీధర్ గారు ఆమరణ నిరాదీక్ష చేశాం. వీళ్ళు ఎవరైనా చేశారండి? ఆ రోజు ఎవరైనా ఉన్నారండి? నన్ను ఎందుకండి నొక్కుతాడు? నాకు గడిచిన 2-3 సంవత్సరాల కార్యక్రమంలో ఆయన సెల్ ఫోన్ తీయండి, ఏ రోజైనా పలానా మీటింగ్ ఉంది, పలానా కార్యక్రమం ఉందని నాకు మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. ఏ రోజు ఆడకేముంది, ఆడికి తొక్కేశాను, ఇడికి తోసేసాను, అడేటుంది, ఆడు ఈడు అని నాకు విపరీతంగా మాట్లాడుతూ, ఎలక్షన్ ముందు దువ్వాడ శ్రీకాంత్ అన్నయ్య గారు, ఎలక్షన్ అయిపోతే ఆడేవాడు, ఆడికి ఏముంది, సింగులర్ అంటాడు. ఏ అంశం మీ మధ్యన ఇంతలా గ్యాప్ పెరగడానికి కారణమైంది? తనకి రాజకీయ పరిచయం చేయడంతో పాటు ఈరోజు ఎమ్మెల్యే చేయడానికి, మంత్రి పదవి రావడానికి దోహదపడిన శ్రీకాంత్ విషయంలో ఎటువంటి బలమైన కారణం ఈరోజు మీ కుటుంబంపై కక్ష సాధించేందుకు ఆయన ప్రేరేపించింది? అది ఆయనకే అడగాలి సార్. ఆయనకి ఈరోజు ఈ ఊరు గ్రామ దేవతలు ఉన్నాయండి. ఈ ప్రపంచానికే దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఆయనకి నేను అభిమానించినట్లు, ఆయన కింద నేను పనిచేసినట్టు ఎవరు చేసి ఉండరేమో. అది ఆయన మనసుకు కూడా తెలుసు. ఆ కుటుంబం, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు అందరికీ తెలుసు, వాళ్ళ బ్రదర్స్ కూడా తెలుసు. శ్రీకాంత్ అని లేకపోతే ఈరోజు మనం ఇది ఉండదని. ప్రతి అనుక్షణం రాత్రి 2 గంటల వరకు ఆయన తోడు ఉండేవాడిని. నిలబెట్టాను. రాజకీయాల్లో అతను కొన్ని తెలియనివి కూడా తెలియపరిచాను. మా టీం ఒకటి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంచి సీనియర్ నాయకత్వం పలాస నియోజకవర్గం ఉంది. అందరూ ఆయనకు సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఇది అందరి భాగస్వామ్యంలో ఆయన గెలిచాడు. నేను ఒక్కడనే నన్ను, అందరు కష్టపడ్డారు, ఆయన గెలిపింది. కానీ ఆ గెలిచిన తర్వాత మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తాడు? దువ్వాడ శ్రీకాంత్ అతనికి చేసిన తప్పు ఒక్కటి రుజువు చేయమనండి. నా వ్యాపారం ఆపావు, క్వారీ అండి అతగాడు నాకు ఇచ్చాడండి. క్వారీలు అంటే భారతదేశంలో మైనింగ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు, రూల్స్ ప్రకారం క్వారీ వేసుకున్నాను. అక్కడ వద్దన్నారు, ఇతరే తప్పుడు. ఆ క్వారీ నాకు ఇచ్చి నువ్వు మెయింటైన్ చేయకుండా నాకు బ్లాక్మెయిల్ చేశాడు. నేను ఆ క్వారీ ఇవ్వలేను, నాకు అదే ఆధారం అన్నాను. అతనికి పార్టీ కార్యాలయం లేనప్పుడు నా సిమెంట్ ఐరన్ డీలర్ నేను, నా డీలరే, నా డీలర్షిప్ షెడ్డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే క్వారీ ఇవ్వలేదో కృత్రిమ ఉద్యమం చేశాడు. కృత్రిమ ఉద్యమం చేసిన తర్వాత అక్కడ ప్రజలందరూ నాకు అక్కడ చిన్న మాకు అది సాలిడ్ బూత్, అది సూదికొండ. అక్కడ ప్రజలు కోరిక మేరకు నేనే ఆ క్వారీని సరెండర్ చేశాను.
చెయ్యట్లేదు. ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఎప్పుడూ నేను చేయను. నాకు అవసరం లేదు. భగవంతుడు ఎలాగో నాకు తీసుకెళ్తాడు. అలాగే అన్ని వ్యాపారాలు పోయినాయి, పదవులు పోయినాయి. పోనీ అవన్నీ పక్కన పెట్టండి. నేను దాని గురించి కూడా బాగట్లేదు. పార్టీకి కష్టపడిన వ్యక్తిని పార్టీ కార్యక్రమాలకి పిలవడా? పార్టీ అతగాడి సొంతం అండి. జగన్మోహన్ రెడ్డి గారి మరి పార్టీ. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి ఏ దారి మీకు Yeah. దొరకలేదా? అన్నయ్య గారికి చెప్పిన తర్వాత అన్నయ్య గారు కాలయాపన చేస్తుంటే బొత్స సత్యనారాయణ గారికి కలిసి చెప్పాను. కృష్ణదాస్ గారు మా ప్రెసిడెంట్ గారికి చెప్పాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను. సుబ్బారెడ్డి గారికి కూడా కలిశాను. వాళ్ళందరూ మీ అన్నయ్య ఉన్నాడు కదా, చూస్తాడులే, నువ్వు గాబరపడక, సీనియర్లకు పార్టీ వదులుకోదు, సీనియర్ ఎప్పుడు ఉండాలి అని సుబ్బారెడ్డి గారు కూడా అన్నారు. నువ్వు వెళ్ళి టెక్కలు పని చేసుకున్నారు. ఇక్కడ నాకు వర్గం ఉంది, నాకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ వదిలి నేను అక్కడికి వెళ్ళిపోయానండి, వీళ్ళు ఒప్పుకోరు. రాజకీయ కోణంలో స్థానికంగా మనకున్న సమస్యలు కొన్ని ఉంటాయి. పెద్ద నాయకులు ఒక రకంగా ఊహించవచ్చు. నేను ఇంకా 2-3 నియోజకవర్గాలు ప్రభావితం చేసినంత నాయకుడు నేను కాను. నా ప్రాంతంలో నేను ప్రభావితం చేయగలను. ఈ గ్రిప్ని మనం పార్టీకి ఇట్లా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. అది ఆయన కోరి తోసుకున్నాడు. భవిష్యత్తులో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. చూస్తే అయితే నిన్న జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో 7 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గడపడం జరిగింది. ఆ 7 గంటల్లో మీకు ఉన్నటువంటి సమస్య చెప్పుకునే అవకాశం అక్కడ కలిగిందా మీకు? ఇప్పుడు సార్ నేను ఇటీవల కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ ఆ రోజు అసలు నాకు ఆహ్వానమే లేదు సార్. ఆహ్వానం లేకపోతే చిన్నశ్రేణి గారు మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన వస్తే ఆయన ఫ్రెండ్స్ అందరు రాగానే ఫోన్ చేయగానే చిన్నశ్రేణి అన్నయ్యకి నమస్తే చెప్పేసి వచ్చాను. కానీ నాకు సీఎం గారు వచ్చినప్పుడు కనీసం పిలుపు లేదు, ఆహ్వానం లేదు, నాకు ఎవరు ఇవ్వలేదు సార్. ఏం చేస్తాం సార్? అవమానం పడి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు సార్. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది సార్, నేను ఇంట్లో కూర్చోవాలా సార్? నేను పని చేయకూడదా సార్? ప్రభావితమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేను ఒక వ్యక్తిని, సామాజిక వర్గంలో ఒక పెద్ద వర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు వాళ్ళు ఎంత ప్రెజర్ చేస్తున్నారు. గడిచిన 2.5 సంవత్సరాలు నేను పడిన మానసిక ఒత్తిడి ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు పడ్డు సార్. అయినా ఆఖరి నిమిషం వరకు కూడా వెయిట్ చేశాను. ఇంకా నాకు తప్పదు. ఇక్కడికి 1 నెల రోజులు ఎన్నిక ఉంది. నా మనుగడ గురించి జగన్ గారికి కూడా నేను క్షమించమని అడుగుతున్నాను. జగన్ గారు కూడా మీ సందర్భం ఈ టీవీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఆయన అంటే మాకు ప్రేమ. అన్నగారికి ఒకటే నేను కోరుకున్నాను, జగన్ అన్న గారు మీరంటే మాకు అభిమానం. ఒక్క తప్పు కూడా నేను చేయలేదు. కానీ పదే ఇక్కడ జరుగుతున్న తప్పులన్నీ తీసుకెళ్ళాను. ఇక్కడ జరుగుతున్నటువంటి పదవి వెనక అతను పెట్టుకున్నటువంటి అక్రమ సంపాదన గురించి కూడా తీసుకెళ్ళాను. కానీ చేద్దామని నాయకులు ఇక్కడ లోకల్ మా పెద్ద నాయకులు అందరూ కాలయాపన చేయడం వల్ల నేను అవమానం పడలేక మరి తప్పని పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకున్నాను సార్. నిజంగా మనస్సాక్షిని తట్టుకోలేక భరించలేకే తీసుకున్నాను. ఆయన అంటే నాకు అభిమానం ఉంది, కానీ ఏం చేయగలను సార్? ఎంతసేపు దువ్వాడ శ్రీనివాస్ మీ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చాం కదా అంటే, నేను పలాసలో ఉండేటప్పుడు, పలాసలో పనిచేసినప్పుడు నాకు అప్పుడే టెక్కల్లో పని చేసుకుంటే నాకు ఇబ్బంది ఉండదు. 20 సంవత్సరాల క్రితం నుండి చేసుకోమంటే పర్వాలేదు. పలాసలో నువ్వు చెయ్యి. నేను జిల్లా అగ్రిగోల్డ్ బాధ్యతల బాసర కమిటీగా జిల్లా ప్రెసిడెంట్గా చేశాను, టౌన్ ప్రెసిడెంట్గా చేశాను, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా చేశాను, మున్సిపల్ కౌన్సిలర్గా నేటికి 4 దఫాలుగా మున్సిపాలిటీ పలాస అయినప్పటి నుండి ఉన్నాను. ఏకదాటి గెలుచుకుంటూ వస్తున్నాను. మధ్యలో ఇండిపెండెంట్గా చేశాను. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితిలో, ఒక వర్గం ఉన్నటువంటి పరిస్థితులు నేను ఎలాగ పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోగలను? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీతో పాటు మీ భార్య కూడా కాలింగడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా రాజీనామా చేసింది, నిజమేనా? సార్ నా శ్రీమతి దువ్వాడ జయశ్రీ సార్, తను కంప్లీట్గా హౌస్ వైఫ్. బట్ రాజకీయాలకి నాకు ఆమె సహకరించకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ గురించి ఎంత కష్టపడలేదు. నా మీద 6 కేసులు పెట్టారు, 20 ధర్నాల్లో పాల్గొన్నాను, ఆమరణ నిరాదీక్ష చేశారు. పూర్తి సహకారం చేసి ఆమె ముందు ఆ పార్టీ గురించి సహకరించింది. కానీ ఒకరోజు తమ్మినేని సీతారాం గారు నాకు ఫోన్ చేశారు. నాకు ఆయన అంటే కొద్దిగా గౌరవం. ఒరే శ్రీకాంత్, ఆవిడ 10th క్లాస్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ పెట్టరా అన్నారు. అంటే సార్ ఏం సార్ అన్నారు, కొద్దిగా మాకు రిలేషన్. ఏం సార్ అంటే, లేదురా కళింగ కార్పొరేషన్ డైరెక్టర్. వద్దులే సార్, తన హౌస్ వైఫ్, మరి ఎందుకులేండి అని అంటే, లేదు నువ్వు ఇవ్వరా అని పెట్టి ఆయన ఒక అకామిడేట్ చేశారు. మీకు ఈరోజు చెప్తున్నాను సార్, జగన్ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారికి, తహసీల్దార్ వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికీ కార్పొరేషన్ డైరెక్టర్లకు ఆహ్వానించండి. ఒక్క ఆహ్వానం ఈ 4 సంవత్సరాలు తను 2020లో వచ్చింది, తనకు 7వ నెల ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది. ఒక్క ఆహ్వానం లేదు సార్. మరి ఎందుకు సార్? ఆ పోస్ట్ ఎక్కడుందో, ఆఫీస్ ఎక్కడుందో, ఆమెకు ఎటు నుండి కూడా పిలుపు రాకపోతే తను ఎందుకు? నాకెందుకండి, నేను కూడా మీతో పాటు రిజైన్ చేస్తానని ఆమె డెసిషన్ నేను అడిగాను. తప్పకుండా నేను కూడా నాకు ఎందుకని, మరి ఎవరు నాకు పిల్లలు ఏం చేయరు, నాకు గౌరవం లేనప్పుడు నాకు కూడా ఎందుకని
తన ఇష్టపూర్వకంగా తను కూడా రాజీనామా చేస్తుంది. చూస్తే 20 ఏళ్లుగా సమస్యలపై పోరాడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి విధులుగా ఒక సీనియర్ నాయకులు ఈరోజు ఆ పార్టీని వీడుతున్న బాధతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, సార్వత్రిక ఎన్నికల్ని సమీక్ష నేపథ్యంలో రేపు పలాస ప్రజలు, నియోజకవర్గం ప్రజలు, పలాస పట్టణ వ్యాపారస్తులు, కార్మికులు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో శ్రీకాంత్ సేవలు ఏ డయాస్ మీద నుండి ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు రాజీనామా చేసిన వెంటనే తెలుగుదేశం వారు గతం నుండి కూడా నాకు రమ్మని ఆహ్వానిస్తున్నారు సార్. ఇప్పుడు కూడా వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలాస వస్తున్నారు, మీరు రండి అని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఫోన్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టాప్ లీడర్స్ శివాజీ గారు, నెక్స్ట్ వాళ్ళ పాప శిరీషమ్మ, వీళ్ళందరూ వచ్చి నాకు పిలవడం జరుగుతుంది. సో మరి తప్పదు, మనుగడ ఈ ప్రాంతంలో అవమానం జరుగుతున్నంతకాలం అలాగ ఉండిపోవడం అని ఇష్టం లేక నా మనుషులకు నేను సర్వీస్ చేయాలి. నా నమ్ముకున్న వాళ్ళకి నేను నట్టేట్లు ముంచలేను. వాళ్ళ అభిప్రాయం నేటికి 4-5 నెలల నుండి తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అవమానం జరిగినప్పుడు మనం ఎందుకు ఉండాలి సార్? పిలవని పేరెంట్ అని మనకు ఎందుకు సార్? మీరు ఆలోచన చేయండి సార్. అందరూ విరక్తి అయిపోయారు సార్. ఆల్మోస్ట్ మీరు రేపు బూతులు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది పరిస్థితులు. అది ఎప్పటికీ నేను వన్ అండ్ ఓన్లీ నా ఎక్స్ప్లెనేషన్ సార్, అప్పలరాజు స్వయం కృతాపరాధం. ఆయనది ఆయనే చేసుకున్నాడు. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ఇప్పుడైనా ఆయన వచ్చి మీ దగ్గర సరెండర్ అయితే మళ్ళీ కొనసాగుతారు ఆ పార్టీలో? సార్ ఆయన అహంకారం ఉంటున్నాడు సార్. ఆడేవాడు, వాడికి ఎలాగంట పెడుతున్నాడు, పొగ పెట్టాడు సార్. 3 సంవత్సరాలు నాకు పెళ్ళలేదు అంటే పొగ పెట్టాడు. పొగలో ఎంతసేపు మనం ఉండగలం సార్? కళ్ళు మండుతాయి. ఇంకా ఉన్నామంటే కళ్ళు నుండి రక్తం కారుతుంది, ఇంకా ఉందంటే ఊపిరి ఆడదు, ఇంకా ఉన్నామంటే చనిపోతాం. ఎంతకైనా ఈ పొగ పెడితే పొగ మధ్యన ఉండగలను? ఒక్కరోజు కూడా నాకు వచ్చి ఒక్క రాయిబారు, అన్నా సీనియర్వి, నువ్వు లేకపోతే అవ్వదు, జరిగిపోయింది, నువ్వు రా, నువ్వు నాకు మొదటి నుండి ఉన్నాడు అని ఒక్కరోజు పిలుచుంటే దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను అరగంటలో గంట 2 రోజులు వారం బాధపడినా అడ్జస్ట్ అయ్యేవాడిని పార్టీ కన్నతల్లి. కానీ అవమానం కొట్టుకుంటూ వచ్చాడు సార్. ఆయనకి రేపు ఓడించడమే శ్రీకాంత్ ధ్యేయమా? ప్రజలు ఓడించేస్తున్నారు. శ్రీకాంత్ ఎంత ప్రజలు ఓడించేస్తున్నారు, ఇది కన్ఫర్మ్, మీరు రాసుకోండి. అంటే శ్రీకాంత్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి లేదన్నటువంటి ఒక ధేమో ఏమో ఈరోజు సీదిరి అప్పలరాజు మిమ్మల్ని ఇలా నిర్లక్ష్యం చేసి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ తెలుసు. తెలుసా? తెలిసేలా చేస్తారా 2024? అతనికి తెలుసు సార్, వాళ్ళు నేర్పినండి. అప్పుడు ఏమనుకోడు. కానీ చాలామంది ప్రజలు అంటారు, నువ్వే తెచ్చు, నీకే తినేశాడు, నీకే చంపేశాడు అని. చాలామంది రాజకీయంగా చంపేశారు నాకు చాలామంది అంటారు. నా బలగం ఉన్నది అంతా తెలుసు. అతగాడి వీక్, అతగాడి బలహీనతలు కూడా నాకు తెలుసు. అతడు బట్టి నా పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్గా పద్ధతి మీద ఎన్నికలకు వెళ్దామంటే ఒక పద్ధతి ఉంటుంది, లేదు ఏదో చేస్తాను అంటే ఇంకో పద్ధతిలో ఉంటుంది. అన్నిటికీ తెగించే సిద్ధంగా ఉన్నాను. సోకాల్డ్ ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులతో స్నేహితులు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, పలాస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్నిదా భావించొద్దు. నాకు జరిగిన నష్టం మీరందరూ చూశారు, భవిష్యత్తులో మీకు కూడా జరగవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నేను భావిస్తున్నాను. దయచేసి నాతో నడిచినటువంటి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అన్నిదా భావించకండి అని మీ సందర్భంగా ఈ పలాస నియోజకవర్గ సీనియర్ లీడర్స్ అందరికీ కూడా కోరుతున్నాను సార్. 2019 ఎన్నికల నాటికి మత్స్యకారుని సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఎతికే క్రమంలో ఎవరైతే జుత్తు జగన్నాయకులు అకాల మరణం తర్వాత ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులకు టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ సూచిస్తున్న తరుణంలో దువ్వాడ శ్రీకాంత్ సోదరులో సీదిరి అప్పలరాజు డాక్టర్గా ఇక్కడ అందరికీ సుపరిచితులు. ఆయన గనక రాజకీయంలోకి వస్తే పలాసలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అభ్యర్థి అయితే గెలుస్తానన్నటువంటి పరిచయం చేసిన శ్రీకాంత్కి ఈరోజు మాత్రం ఆయన రూపంలోనే ఇలా ఒక ప్రత్యర్థి తన రాజకీయ భవిష్యత్తుతో పాటు కుటుంబాన్ని టార్గెట్ చేస్తారని ఎన్నడూ కూడా అనుకోలేదు. గత 3 ఏళ్ళుగా తన కుటుంబంతో పాటు తన వ్యక్తిగతంగా, ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన అహం అడ్డొస్తుంది. చివరి క్షణం వరకు కూడా ఆయన రాయబారం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసిన తన ఆశలు ఐడియలైజ్లయ్యి 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ పట్టణ వాసులతో పాటు నియోజకవర్గం ప్రజలతో తనకున్నటువంటి ఈ రాజకీయ సంబంధాల మనుగడ కాపాడుకునేందుకే ఈరోజు తల్లిలాంటి పార్టీ విడిచిపెట్టి ఎవరైతే తనకు గౌరవిస్తున్నారో ఆ గౌరవాన్ని మాత్రం తాను సైతం ఆహ్వానిస్తూ టీడీపీలో చేరేందుకు మాత్రం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో సీదిరి అప్పలరాజును ఓడించడమే ధ్యేయంగా
ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే తనలాగా బాధపడుతూ తన వెంటుంటున్నారో వారందరూ కూడాను ఆయన తనకు జరిగిన అవమానం వారికి కూడా జరిగే ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని కూడాను జాగ్రత్తగా వ్యవహరించమని కూడా ఆయన సూచన చేస్తున్నారు. రాజకీయాలకు పరిచయం చేసినటువంటి సీదిరి అప్పలరాజు తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయాలని చూసినటువంటి ఆయన ఆలోచన సరళే ఈరోజు తనకు పూర్తి స్థాయిలో మదనపాటు గురిచేసింది. కార్మికులు వ్యాపారులకు వెన్నంటే ఉంటూ పలాస నియోజకవర్గంలో అభివృద్ధిని చేసేందుకు తాను చేసినటువంటి ఈ రాజకీయ జర్నీలో మాత్రం తనకి ఈరోజు పూర్తిగా అవమానాలు అడుగడుగున కావడం, తనతో పాటు తన భార్య కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాడు. 4 ఏళ్ళు ఒక్క ఆహ్వానం కూడా రాలేదని భార్యాభర్తలు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేస్తారు. మరి కొద్దిసేపట్లో టీడీపీ జాతీయ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలాస పర్యటనలో భాగంలో ఆయన సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తాము సంసిద్ధంగా ఉన్నాం. పలాస పట్టణ వాసులతో పాటు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం రాజకీయంగా అండగా ఉండేందుకు తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ తమ వెన్నంటే ఉంటారో ఆశీర్వదిస్తారని చెప్పేసి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.